ఒక సంచలనం సృష్టించారు. 108 ఆలయాలు, శివాలయాలు అనేది తెలుగునాట పెద్ద సంచలనమైంది. ఆ ఎపిసోడ్ చాలా వైరల్ అయింది గూడా. సో, అయితే చాలామంది అడుగుతున్నారు ఎట్లెళ్ళాలి? అసలు ఏ ప్రాతిపదికన ఏ శివాలయాన్ని ఎన్నుకోవాలి? ఇక్కడి నుంచి ఏమన్నా మీకు బస్సులు పెడుతున్నారా? మీరు లేదంటే ఏమన్నా ఎవ్రీ మంత్ పలానా డేట్ అని ఏమన్నా ఉంటుందా? అనౌన్స్ చేస్తారా మీరు? మాకు మేంగా పోవాలంటే ఏం చేయాలి? ఇట్లాంటివి అడుగుతున్నారు గురూజీ. ఇప్పుడు ఈ 108 పాదాలకి ఒక్కొక్క శివాలయం మనం చెప్పాము. అవును. ఇవన్నీ ఈ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో ద్రాక్షారామం ఆలయానికి పరిసరాల్లో. ఉన్నాయన్నమాట. ఓకే. ఆ ద్రాక్షారామం దేవతలు నిర్మించింది అని చెప్తారు. అవును. ఆ రకంగా ఈ 108 శివాలయాలు కూడా వారే నిర్మించారు. ఒక భీమసభ అనే చెప్పి ఒక బుక్ ఉన్నది. భీమసభ ప్రకారం ఇవన్నీ అరేంజ్ చేశారని చెప్పారు. ఓకే. సో, ఇప్పుడు దీనికి చెప్పిన సిస్టమ్ ఏంటంటే, ఎవరైతే ఒక పాదంలో పుట్టారో, పుష్యమి నక్షత్రం ఒకటో పాదంలో పుట్టారంటే, వారికి సంబంధించిన ఆలయాన్ని ముందు తెల్లవారుజామున దర్శించుకుని, అక్కడ అభిషేకం చేసుకుని, ఆ రాశికి కర్కాటక రాశికి సంబంధించిన ఆలయాన్ని దర్శనం చేసుకుని, మళ్ళీ వచ్చి ద్రాక్షారామంలో శివుడి దర్శనం చేసుకోవాలి. ఓకే. ఇవి తెల్లారుజాము నుంచి 12 గంటల లోపు చేసుకోవాలి. అయిపోతది. ఇవి దగ్గరలోనే ఉంటాయి. ఒక్కొక్క గుడికి దారం గంట అంతలో ఉంటుంది. మ్యాక్సిమం గంటన్నర. ఓకే. సో, వాళ్ళు ఒక రకమైన ప్రోగ్రామ్ వేసి ముందు నాడు సాయంత్రం అక్కడికి వెళ్ళి తెల్లవారుజామున ఈ జన్మ నక్షత్ర పాద ఆలయంలో అభిషేకం చేసుకుని, రాశి నక్షత్రంలో దర్శనం చేసుకుని, పూజలు చేసుకుని, చివరికి ద్రాక్షారంలో పూజలు చేసుకుంటే వారికి అన్ని శుభాలు సిద్ధిస్తాయి. వాళ్ళ జన్మ నక్షత్రం ప్రకారం ఉన్న దోషాలు పోయి వస్తాయి. అట్లాగే కాకుండా మనిషికి జీవితంలో ఎవరైతే ఈ జన్మ నక్షత్రం పుట్టారో అది తిరిగి వస్తుంది అన్నమాట. వారు జన్మించిన తిథి, జన్మించిన రోజు, జన్మించిన నక్షత్రం, జన్మించిన పాదం, ఏ రోజైతే మనం పుట్టినప్పుడు సిస్టమ్ ఉందో అవన్నీ లైఫ్లో ఒక టైం తిరిగి వస్తాయి. ఎప్పుడో ఒక 5-6 సంవత్సరాలకు 12 అవసరం. అటువంటి రోజులు ఖచ్చితంగా వెళ్ళి చేసుకున్నారంటే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. అట్లాగే కొన్ని శాంతి నక్షత్రాలు ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం, రాహు నక్షత్రాలు, కేతు నక్షత్రాలు, కుజ నక్షత్రాలు, ఆశ్లేష, అలాంటి గండాంత నక్షత్రాలు అటువంటివి ఉంటాయి. అటువంటి వారు వాళ్ళ జన్మదినం ఎప్పుడైతే వస్తుందో తెలుగు తిథుల ప్రకారం జన్మదినం తీసుకుని అప్పుడు ఆ పాదం ఉన్న సమయంలో వెళ్ళి ఇటువంటి పూజలు చేసుకున్నా ఉపయోగిస్తుంది. ఓకే. ఇప్పుడు మీకు ఎవరైనా కన్సల్ట్ చేసి కొంతమంది వస్తారు, రాశికి సంబంధించిన వారు, అటువంటి వాళ్ళు వస్తారంటే ఉన్నారండి, ఆల్రెడీ 10 మంది ఉన్నారు. వారిని గైడ్ చేద్దాం. గైడ్ చేసి కావాలంటే తీసుకెళ్ళి ఏ రకమైన అర్చనలు చేసుకోవాలి అనేది కూడా మనం చెప్తాం. ఓకే. అంటే హైదరాబాద్ నుంచి బస్సు బయలుదేరితే ఎక్కడ ఆగాలి గురుగారు? స్టే అంటే ముందు రోజు రాత్రి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి రోజు మధ్యాహ్నం బయలుదేరితే నైట్ 10 గంటలకు అక్కడికి వెళ్ళిపోతాం. ఎక్కడ ద్రాక్షారామ నీరెస్ట్ వారి ముందు జన్మ నక్షత్ర పాద ఆలయం ఎక్కడుందో ఆ ఊరికి చూసుకుని, అంటే ఇప్పుడు ఆ ఊరికి దగ్గరలో ఉన్న కాదు గురుగారు, మనం ఒక గ్రూప్ గా వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు అందరూ ద్రాక్షారామం దగ్గర ఆగటమే బెటర్. అయితే రాజమండ్రి నీరెస్ట్ పాయింట్ కాకినాడ అట్లా చోటాక అక్కడి నుంచి ఇవన్నీ చూసుకోవాలి. అట్లాంటిది మీరు ఆర్గనైజ్ చేస్తానంటే మనం తప్పకుండా అండి. మాకు చాలా మంది అడుగుతున్నారు, ఆల్రెడీ 10 మంది రెడీ అయ్యారు కాబట్టి చేద్దాం. నెలకు ఒకసారి అట్లా ఏదైనా పెట్టుకుంటే ఆ రోజు మనం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో వివరాలు ఇంకా ఏమన్నా ఉన్నా కూడా ముందు తెలియజేద్దాం మనం. మొత్తం ఒక బస్ సరిపడా ఒక 50 మంది అంతేనండి? మంది వస్తారు. ఎంత 50 మంది కన్నా ఒక 10-20 మంది, 20 మంది గ్రూప్ పెట్టేద్దామా? ఓకే. 10 మంది 11 మంది అట్లా అయితే అందరికి బాగుంటుంది. అవునా? మరి 50 మంది అయితే పంచారామాల గుళ్ళు చూడటానికి వెళ్ళినట్టు అయిపోద్ది. అసలు పర్పస్ సాల్వ్ అవ్వదు. ఒక కుటుంబం ఉందంటే కుటుంబంలో 3-4 ఉంటారు. ఒకసారి ఒకే కుటుంబంలో అదే నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు ముఖ్యంగా ఇది చేసుకోవటం మంచిది. ఒకే కుటుంబంలో ఒకే నక్షత్రాలు పుట్టిన వాళ్ళు ఉండటం అంత మంచిది కాదు. అటువంటి వాళ్ళు ముఖ్యంగా ఇటువంటివి చేసుకుంటే బాగుంటుంది. గురుగారు ఇంకొక డౌట్, ఇప్పుడు నక్షత్ర పాదాన్ని బట్టి శివాలయాలకు వెళ్ళమని చెప్పారు మీరు, కానీ నక్షత్ర పాదాలని బట్టి ఏ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఏ దేవుణ్ణి కొలవాలి అనేది ఉంటుందా ఏమన్నా? నక్షత్రాలు వారి జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఓకే. ఏ దేవుణ్ణి కొలవాలని కాదు, వారు ఏ రకమైన భక్తిభావం కలిగి ఉంటారు. జన్మ జాతకం ప్రకారం మన పంచమ స్థానం, నవమ స్థానం మన ధర్మాన్ని, మన ధర్మ నిరతిని తెలియజేస్తుంది. ఆత్మ త్రికోణం 1, 5, 9. పంచమ స్థానం 9వ స్థానం. పంచమేమో విద్య, జ్ఞానం, భక్తి అన్నమాట. 9 ఏంటంటే హైయెస్ట్ లెవెల్ అన్నమాట, పూర్వపుణ్య స్థానం అన్నమాట.
సో పంచమాధిపతి ఎవరు, పంచమంలో ఏ గ్రహం ఉన్నది అనే దాన్ని బట్టి వాళ్ళ భక్తిభావం వస్తుంది. ఓకే. అట్లాగే 9లో ఎవరున్నారు, 9లో ఏ గ్రహం ఉన్నది అనేది వాళ్ళ కులదైవం, వాళ్ళ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దైవం ఎవరో అది తెలియజేస్తుంది. ఓకే. వాళ్ళ నక్షత్రం ఉంటుంది, ఆ నక్షత్రాన్ని బట్టి కూడా వాళ్ళకి నక్షత్రాది దేవత భక్తి కూడా వస్తుంది. అవునా? ఈ రకంగా చూసుకున్నప్పుడు ఆ, ఈ మన గ్రహాల్లో 2 వర్గాలు ఉన్నాయని చెప్పాం, అవును. గురువర్గం, శని వర్గం. అవును. గ్రహాలన్నిటికీ కారకుడు శివుడు, ఓకే. అధిపతి శివుడు. శని వర్గ గ్రహాలకి కారకుడేమో శని. విష్ణువు, అచ్చా, విష్ణువా? వైష్ణవులు అన్నమాట. అదేంటి గురుగారు దీనిలో పాపగ్రహాలు అంటారు కదా కొన్ని? పాపగ్రహాలు పుణ్యగ్రహాలు కల్పించినవి అన్నమాట. అచ్చా, కల్పించారు. గ్రహం ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తారు. రైట్ రైట్. ఓకే. కాకపోతే వీళ్ళు శని వర్గం గురు వర్గం అని చేశారు అన్నమాట. ఓకే. ఇదివరకు శని రాహువు కేతువు, శని శుక్ర రాహు కేతువులు వీళ్ళని ఒక వర్గం చేశారు. వీళ్ళని విష్ణుమూర్తి అధిపతి. వీళ్ళంతా శని వర్గ గ్రహాలు, వైష్ణవులు అన్నమాట. ఓకే. ఇక గురువు, సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి, కుజుడు 4. ఈ 4 గ్రహాలు ఒక వర్గం అన్నమాట. ఓకే. బుధుడు మధ్యలో అటు ఇటు ఉంటాడు అన్నమాట. బుధుడు 2 వైపులా ఉంటాడు. ఓకే. మీ రిపోర్టర్స్ లాగా. మీ మీడియాకి అధిపతి గురువు, అవునా? కమ్యూనికేషన్స్ కి అధిపతి ఇది బుధుడు. కమ్యూనికేషన్స్ కి, మీడియాకి, ఈ కళలకి, ఈ చతురతకి, నారాయణ 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 తత్వం జర్నలిస్ట్. ఈ జర్నలిజానికి అన్నిటికీ అధిపతి బుధుడు, అందుకు అటు ఇటు ఉంటాడు అనమాట. సో ఇది ఒక రకమైన వర్గీకరణ. ఇంకా గ్రహాల వైపు వరకు చూస్తే ఈ గురువు, సూర్య, చంద్రులు వచ్చేసరికి శివతత్వం ఉంటాడు. ఓకే. ఈ శని బుధుడు ఉండేసరికి వైష్ణవతత్వం. ఇంక చంద్రుడు, శుక్రుడు మాత్రం అమ్మవారు అనమాట. చంద్రుడు, శుక్రుడు శ్రీ గ్రహాలు, శాక్తేయ. అదే మన హిందూ ఆరాధన పద్ధతిలో శైవం, వైష్ణవం, శాక్తేయం. ఎవరైతే ఈ నక్షత్రాల ఈ గ్రహాల రాసుల్లో కానీ ఆ గ్రహాల నక్షత్రాల్లో కానీ పుట్టారో వారికి ఆ రకమైన దైవభక్తి వస్తుంది. ఉదాహరణకి పుష్యమి నక్షత్రంలో పుట్టిన వారికి శివభక్తి ఉంటుంది. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారికి విష్ణు భక్తి ఉంటుంది. ఈ స్వాతి అటువంటి నక్షత్రాలు, రాహు నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి అమ్మవారి మీద భక్తి. అట్లాగా వారు ఆ రకమైన దేవతను ఆరాధిస్తారు. అది కాక వారి పంచమ స్థానాన్ని బట్టి వారి కులదైవం ఎవరో తెలుస్తుంది. 9వ స్థానాన్ని బట్టి కులదైవం తెలుస్తుంది. పంచమ స్థానాన్ని బట్టి వారు ఏ దేవతను ఆరాధించాలో అనేది కూడా తెలుస్తుంది. సో ఈ 3 కాంబినేషన్లు చేస్తారు అన్నమాట. ఇప్పుడు అందరూ శివాలయాలు దర్శిస్తారు, వైష్ణవాలు తిరుపతి ఆపద మొక్కులు అవసరమైనటువంటి వైష్ణవుకి వెళ్తారు. ఈ కొన్ని అమ్మవారు గ్రామ దేవత, అమ్మవారు ఎక్కువ గ్రామ దేవత అంటారు అనమాట. అసలు ఎవరైనా సరే ఊరు దాటి బయటికి వెళ్ళేప్పుడు, తీర్థయాత్రలకు వెళ్ళేప్పుడు, వేరే పుణ్య క్షేత్రాలకు వెళ్ళేప్పుడు కూడా ముందు అమ్మవారి గ్రామ దేవతను దర్శించి ఆమె అనుమతి తీసుకోవాలి. మళ్ళీ వచ్చేప్పుడు కూడా ఆమె అనుమతి తీసుకోవాలి. ప్రతి ఏదైనా ముఖ్య కార్యం జరిపేప్పుడు కూడా చెప్తారు, శచీపురంధరాభ్యో నమః, ఉమామహేశ్వరాభ్యో నమః, లక్ష్మీ నారాయణాభ్యో నమః, బ్రహ్మ భారతాభ్యో నమః, మాతా పితృదేవతాభ్యో నమః, గ్రామదేవతాభ్యో నమః, ఇలా వీళ్ళందరూ గురుదేభ్యో నమః, ఈ 7-8 మందికి నమస్కారాలు చేసి ఏదైనా కార్యం ప్రారంభించారు.